వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీకు జన్మదిన శుభాకాంక్షలు. రైట్. మరి మన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు ట్వీట్ చేశారు పవర్ స్టార్కి శుభాకాంక్షలు తెలియజేస్తూ. అది ఒకసారి మనం చూద్దాం. కళ్యాణ్ బాబు, ప్రతి సంవత్సరం నీకు పుట్టినరోజు వస్తుంటుంది, కానీ పుట్టినరోజు మరీ ప్రత్యేకం. ఆంధ్ర ప్రజానీకానికి కావలసిన సమయంలో కావలసిన నాయకుడు వాళ్ళ జీవితంలో పెను మార్పులు తీసుకురావడానికి వాళ్ళ ఇంటి పెద్ద బిడ్డగా వచ్చాడు. రాజకీయాల్లో నీతి, నిజాయితీ, నిలకడ, నిబద్ధత కలిగిన ఒక నాయకుడిగా నిన్ను వాళ్ళ జీవితాల్లోకి ఆహ్వానించారు, గుండెల్లో స్థానం ఇచ్చారు. అది సుస్థిరం. ఈ రోజుల్లో నీలాంటి నాయకుడు కావాలి, రావాలి, అద్భుతాలు జరగాలి. అది నువ్వు మాత్రమే చేయగలవు, చేస్తావనే నమ్మకం నాతో పాటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ ఉంది. పుట్టినరోజు శుభాకాంక్షలు, దీర్ఘాయుష్మాన్ భవ అన్నయ్య. వావ్, వాట్ ఏ వండర్. చూడండి ఎంత మంచిగా చెప్పాడు మెగాస్టార్ గారు, చిరంజీవి గారు. అద్భుతం కదా నిజంగా. ఎంతోమంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నిజంగా అసలు కావాల్సిన టైంలో కావాల్సిన నాయకుడిని కరెక్ట్గా ఎంచుకున్నారంటూ అన్నయ్య చెప్పారు. ఎందుకంటే ప్రతి సంవత్సరం పుట్టినరోజులు వస్తుంటాయి, కానీ అన్నయ్య చెప్పినట్టుగా ఈ పుట్టినరోజు మరీ ప్రత్యేకం. ఎందుకంటే డిప్యూటీ సీఎం అయిన తర్వాత చేసుకుంటున్న మొదటి పుట్టినరోజు. అలాగే చాలా డిస్టర్బెన్స్ ఉంది ఆంధ్ర రాష్ట్రంలో అన్నప్పుడు పెను మార్పులు తీసుకొచ్చి వాళ్ళ ఇంటి పెద్ద బిడ్డగా నిన్ను తీసుకున్నారు, నిన్ను గెలిపించుకున్నారు. వాళ్ళ ఆశలు నువ్వు సక్సెస్ చేయాలి, వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నింటినీ సాల్వ్ చేసి ఒక మంచి నాయకుడు అనిపించుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీర్ఘాయుష్మాన్ భవ అంటూ మెగాస్టార్ చిరంజీవి గారు కళ్యాణ్ బాబు గారిని, అంటే మన పిఠాపురం ఎమ్మెల్యే గారిని, మన డిప్యూటీ సీఎం గారిని దీర్ఘాయుష్మాన్ భవ అంటూ ఆశీర్వదించారు. రైట్. ఇక అల్లు అర్జున్ కూడా ట్వీట్ చేశారు. ఒకసారి అల్లు అర్జున్ కూడా చూద్దాం. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే టు పవర్ స్టార్ అండ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. సూపర్. ఎన్నో కామెంట్స్ వినిపిస్తుంటాయి, మెగా అల్లు కుటుంబం గొడవలు అది ఇది. దయచేసి ఫ్యాన్స్ అందరూ అర్థం చేసుకోండి, ఎటువంటి గొడవలు లేవు, ఏమీ లేదు. ఇదంతా మధ్యలో మీకు తెలుసు, సృష్టించాల్సిన వాళ్ళు సృష్టిస్తున్నారు, ఏదో గందరగోళం చేయాలని చూస్తున్నారు, కానీ ఎటువంటి ఇది లేదు. చూడు ఎంత హ్యాపీగా అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ గారికి ఎంత రెస్పెక్ట్గా బర్త్డే విషెస్ చెప్పారు చూడండి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే టు పవర్ స్టార్ అండ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అంటూ అల్లు అర్జున్ గారు ఎంత హ్యాపీగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేశారు, పుట్టినరోజు శుభాకాంక్షలు. చూశారు కదా. ఏదో పిచ్చి పిచ్చిగా కొంతమంది కావాలని దుష్ప్రచారం చేస్తూ వాళ్ళ మధ్య గొడవలు పెట్టే ప్రయత్నం చేస్తుంటారు, కానీ అభిమానులు దయచేసి సమయం పాటించండి. ఎటువంటి ఏమీ లేవు, అందరూ హ్యాపీగా ఉన్నారు. ఎవరో ఏదో మన మధ్య గొడవలు పెట్టి సునకానందం పొందాలని చాలామంది చూస్తున్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఛాన్స్ ఇవ్వద్దు, దయచేసి హ్యాపీగా ఉండండి. రైట్. ఈ విధంగా చూస్తున్నాం. సినిమా సంబంధించి చాలామంది ఆయనకి శుభాకాంక్షలు తెలియజేయడానికి నాగబాబు గారు అయితే అటు మెగా ఫ్యామిలీకి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఈ ఉదయం నుంచే పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాం. మనం ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది, అన్నదమ్ముల అనుబంధం అర్థమవుతుంది. అటు ప్రమాణ స్వీకారోత్సవం రోజు అయితేనేమి, ఆ తర్వాత అయితే అన్నయ్యని కలిసిన సమయంలో అయితేనేమి ఎంత రెస్పెక్ట్ ఇచ్చారో వాళ్ళ అన్నయ్యకి పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నాం మనం. అటు ప్రధాని వచ్చినప్పుడు కూడా వాళ్ళ అన్నయ్య దగ్గరికి తీసుకెళ్ళి పరిచయం చేయటం ఎవరు చేస్తారు చెప్పండి. తమ ఒక స్థాయికి వచ్చిన తర్వాత పట్టించుకునే వాళ్ళు కూడా ఉంటారు, కానీ వాళ్ళ అన్న పట్ల ఆయనకున్న గౌరవం, అదే ఎన్నికలప్పుడు తన తమ్ముడి పట్ల ఆయనకున్న గౌరవం, తనకు సహాయం చేశాడు, ధన సహాయం కానీ అది మాట సహాయం ఏదైతేనేమి, ఆ కుటుంబం తన వెన్నంటి ఉన్నది. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న పవన్ కళ్యాణ్ ఈరోజు ఇంత సక్సెస్ సాధించడానికి కూడా తన కుటుంబ సభ్యులందరూ కూడా ఆయనకు సపోర్ట్గా ఉండటం మరొక కారణం. రైట్. పబ్లిక్ కూడా కొంతమంది పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఒకసారి చూద్దాం. ఏమండోయ్, మన డిసిఎం గారు, అంటే డి అంటే డిప్యూటీ అనుకుంటారేమో, కాదండి, డి అంటే మన దేవుడు సీఎం గారు, అదేనండి మన పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా మన కడీపులంక పక్కనే ఉన్న పొట్టిలంక గ్రామంలో సెప్టెంబర్ 2వ తారీఖున మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారండి. కాబట్టి ఈ బృహత్తర కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, జన సైనికులు, వీర మహిళలే కాకుండా మన మెగాస్టార్ అభిమానులు కూడా భారీగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న మీ సత్యబాబు, లావణ్య. అడ్రస్ అయితే పొట్టిలంక గ్రామంలో పెద్ద వీధి సెంటర్ లో గల రైతు భరోసా కేంద్రం వద్ద అన్నమాట అండి. తప్పకుండా వస్తారు కదూ, మర్చిపోకుండా రావాలండోయ్. రావాలండోయ్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ సతీష్. పొట్లంక గ్రామస్తులకి సెప్టెంబర్ 2 అన్నది ఒక స్పెషల్ డే. అదేంటంటే మన ఏపీ డిప్యూటీ సీఎం గారి పుట్టినరోజు అండి. సో అది ఓన్లీ పొట్లంకే కాదు, ఏపీ తెలంగాణ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరికీ కూడా అది ఒక స్పెషల్ డే, నాకు కూడా. ఎందుకంటే సో పొట్లంక గ్రామస్తులు పవన్ కళ్యాణ్ గారు బర్త్డే సందర్భంగా
చాలా ఈవెంట్స్ చేస్తూ ఉంటారు. అన్నదానం అని, రక్తదానం అని చెప్పి చాలా వరకు చేస్తూ ఉంటారు. సో అలానే ఈసారి కూడా మన పెద్ద వీధి సెంటర్లో రైతు భరోసా కేంద్రం దగ్గర బ్లడ్ క్యాంప్ అన్నది పెట్టడం జరిగింది. సో దానికి అందరూ వస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను కూడా వస్తున్నాను, మీరు కూడా అందరూ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే వచ్చేస్తుంది కాబట్టి ఆయన పుట్టినరోజు సందర్భంగా మనందరం అన్నయ్య చిరంజీవి గారు చెప్పినట్టుగా ఎప్పటికప్పుడు అన్నయ్య అయినా ఈ అన్నయ్య అయినా ఇద్దరు మనన్నయ్యలే కాబట్టి మన పుట్టిలంక పెద్ద వీధి సెంటర్ రైతు భరోసా కేంద్రం దగ్గర పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా చాలా గొప్పగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నాను. దానికి నేను వస్తున్నాను. మీరందరూ కూడా వచ్చి రక్తదానం చేయండి. నేను కూడా రక్తదానం చేస్తున్నాను. మీరందరూ రక్తదానం చేసి ఎంతోమందికి ప్రాణదాతలు కండి. రక్తదానం చేయడం, నేత్రదానం చేయడం ఎంత గొప్పదో మనకి ముందు నుంచి అన్నయ్య చిరంజీవి గారు చెప్తున్నారు. అదే బాటలో పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్తున్నారు. ఈ రోజున మన డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు మనందరికీ ఎంతో మంచి చేయడం కోసం ముందుకు వచ్చి మన కోసం ఎంతో త్యాగం చేశారు. వారి పుట్టినరోజు సందర్భంగా ప్రపంచం మొత్తానికి తెలియజేసే విధంగా సామూహికంగా ఎంతోమంది, కొన్ని వేల మంది, లక్షల మంది ఈ యొక్క కార్యక్రమాన్ని గొప్పగా చేస్తారని, చాలా గుర్తుండిపోయేలాగా పునరుద్ధరిస్తారని నమ్ముతూ మీ అందరి దగ్గర మనస్ఫూర్తిగా సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. యువర్స్ రవి జోష్. పొట్టిలంక ప్రజల 50 మందికి నమస్కారాలతో నేను అప్పారావు జబర్దస్త్ ఆర్టిస్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకల్లో భాగంగా సెప్టెంబర్ 2వ తారీఖున మన కడియం మండలం పొట్టిలంక పెద్ద వీధి సెంటరు రైతు భరోసా కేంద్రం వద్ద ఉదయం 9 గంటల నుంచి మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కావున జన సైనికులు, ప్రజలు, యువతీ యువకులు, వీర మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ మంచి కార్యక్రమానికి సపోర్ట్ చేయవలసిందిగా కోరుకుంటూ, మనమిచ్చే ఈ రక్తదానం మరి కొంతమందికి ప్రాణదానం కాబట్టి రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి. ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి కడియం మండలం పొట్టిలంక జనసేన పార్టీ నాయకులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, నేను అప్పారావు జబర్దస్త్ ఆర్టిస్ట్. అందరికి హాయ్ అండి, నేను మీ వెంకీ మంకీ. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని మన పెదవీధి సెంటర్ రైతు భరోసా కేంద్రం వద్ద పొట్టిలంకలో నిర్వహిస్తున్నారు. సో ఈ యొక్క కార్యక్రమానికి మన మెగా అభిమానులందరూ, అదేవిధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి భక్తులందరూ కూడా విచ్చేసి ఈ యొక్క రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి. ఇంకెందుకు ఆలస్యం, మీరందరూ పాల్గొనండి. థ్యాంక్ యూ సో మచ్. మీ వెంకీ మంకీ. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ 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 బర్త్డే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. జై జనసేన, జై జై జనసేన. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఫణి. మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా ముందుగా అడ్వాన్స్గా పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈ జన్మదిన సందర్భంగా మన గొట్టిలంక పెద్దవి సెంటర్లో, అది కూడా మన రైతు భరోసా కేంద్రం దగ్గర జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరపబోతున్నాం. దాని సందర్భంగా రక్తదాన శిబిరం కూడా చేయబోతున్నాం. కావున పవన్ కళ్యాణ్ గారి అభిమానులు మరియు పవన్ కళ్యాణ్ గారి భక్తులు, పవన్ కళ్యాణ్ గారి సైన్యం, జన సైన్యం అందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. జై జనసేన, జై హింద్. పొట్టిలంక గ్రామంలో బ్లడ్ క్యాంప్ జరుగుతుంది. ప్రతి ఒక్కరు బ్లడ్ క్యాంప్ లో పాల్గొని విజయవంతం చేయండి. ఇట్లు మీ కూడా రేపు 2వ తారీఖు మన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు సందర్భంగా కడియం మండలం పొట్టిలంక గ్రామం పెద్ద వీధిలో రక్త శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క రక్తదాన శిబిరంలో పాల్గొని మరి వైద్యులకు ఉపయోగపడేలాగా మీ యొక్క రక్తదాన శిబిరాన్ని వినియోగించుకుని రక్తదాన శిబిరంలో ప్రతి ఒక్కరూ రక్తదానం చేయవలసిందిగా మీ అందరూ పేరు పేరున కోరుకుంటూ, ఈ యొక్క రక్తదాన శిబిరానికి మరి మీరందరూ కూడా విరిగా పాల్గొని రక్తం ఇవ్వటం వల్ల తప్పేమీ లేదు. మనం రక్తం ఇవ్వటం వల్ల చాలా మంచిది. ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క శిబిరంలో పాల్గొని రక్తదానం చేయవలసిందిగా కోరుచున్నాం. ఇట్లు నాయుడు మోరం. రైట్, అది పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు దేశ విదేశాల్లో ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతోమంది. ఈ లైవ్ కార్యక్రమం ద్వారా న్యూస్ 360 వేదికగా మీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.